హలో అవ్వ ఫ్యామిలీ. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ రోజు మనం స్పిర్లినా మార్కెట్ గురించి మాట్లాడదాం. అసలు ఫస్ట్ నేను ఎలా క్యాప్చర్ చేశానో చెప్తాను. మీకు తెలుసా, నేను స్పిర్లినా స్టార్ట్ చేసిన ఫస్ట్ 6 months ఒక్క కేజీ కూడా సేల్ చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ 3 months లోనే ఉన్న స్టాక్ అంతా ఖాళీ అయిపోయింది. నేను ఎలా చేశానంటే, మార్నింగ్ అంతా కల్టివేషన్ చూసుకునేవాడిని. ఆఫ్టర్నూన్ నుంచి నా దగ్గరలో ఉన్న రొయ్యల చెరువులకు వెళ్ళి ఆ ఊర్లో ఉన్న పెద్ద ఫార్మర్ తో మాట్లాడి, ఎవరు చెప్తే పక్కనున్న ఇంకొక 10 మంది వింటారో అలాంటి ఫార్మర్ ని సెలెక్ట్ చేసుకుని ఆయనతో మాట్లాడి, మీకున్న 10 acres లో 2 acres లో మా స్పిర్లినా వాడండి. మీరు ఎలాగో ఒకటే ఫీడ్ వాడతారు, క్లైమేట్ కండిషన్స్ ఒకటే, వాటర్ ఒకటే, మీరు వాడే మెడిసిన్స్ కూడా ఒకటే. మీరు స్పిర్లినా వాడిన 2 acres లో స్లైట్ డిఫరెన్స్ కనిపించినా సరే మీకు అర్థమైపోతుంది ఇది స్పిర్లినా వల్ల వచ్చిందని. మీకు అలా రిజల్ట్స్ వస్తేనే నెక్స్ట్ టైం వాడండి. ఈ 2 kgs కి సరిపోయే స్పిర్లినా కూడా నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి ప్రమోట్ చేశాను. ఇది స్పిర్లినా కాబట్టి డెఫినెట్లీ రిజల్ట్స్ వస్తాయి. అలా వచ్చిన తర్వాత ఫార్మర్ సాటిస్ఫై అయ్యి మిగతా 10 ఎకరాల్లో కూడా వాడేవాళ్ళు. ఆబ్వియస్లీ ఒక ఫార్మర్ కి రిజల్ట్ వచ్చిందంటే పక్కన ఉన్న ఫార్మర్స్ అందరూ అడిగి తెలుసుంటారు కదా ఏం వాడితే రిజల్ట్ వచ్చిందని. అలా మార్కెట్ పికప్ అయింది. ఫస్ట్ 6 months లో నేను ఓన్లీ ఫ్రీ శాంపిల్స్ ఇచ్చాను. ఆల్మోస్ట్ ఒక 200 kgs నేను ఫ్రీగానే ఇచ్చుంటాను శాంపిల్స్ లాగా. అలా ఒక్కొక్క ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న ఫార్మర్ ని సెలెక్ట్ చేసుకుని ఫ్రీగా ఇచ్చేవాడిని. ఫస్ట్ 6 months ఇదే జాబ్ చేశాను. ఓవర్ నైట్ లో ఏది జరిగిపోతుంది. అందరూ అంటారు కదా, ఇఫ్ యూ వర్క్ హార్డ్ నువ్వు అనుకున్నది జరుగుతుందని. నాకు తెలిసి ఇఫ్ యూ వర్క్ స్మార్ట్ నువ్వు ఇంకా ఫాస్ట్ గా అచీవ్ చేయొచ్చు. ఈ రోజు హోంవర్క్ ఏంటంటే, స్పిర్లినా ఏ సెక్టార్స్ లో వాడతారు మీకు తెలిసిన ఒక 3 sectors కామెంట్ చేయండి. సరే మరి ఉంటాను, బాయ్.